ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత చరిత్రలు, బాలలకు నీతి కథలు, కెరీర్ గైడెన్స్, మోటివేషనల్ స్పీచెస్, జాబ్ నోటిఫికేషన్స్, ఇంకా ఎన్నో విలువైన విషయాలతో కూడినటువంటి వీడియోస్ డైలీ అప్లోడ్ అవుతూ ఉన్నాయి. మరి మీరు కూడా ఈ యొక్క ప్రయోజనాలు పొందుకోవాలంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు దక్షిణ భారతదేశంలో ఒక చక్కని మిషనరీ అయినటువంటి మరి పేదల పెన్నిది ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారి గురించి ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ మోంచో 1920 ఏప్రిల్ 9 నుండి 2009 జూన్ 19 వరకు ఈయన జీవితకాలం. ఒక జెస్యూట్ మిషనరీ. ఆయన దక్షిణ భారతదేశంలో స్థాపించిన మిషన్లో పేదల జీవితాలను మెరుగుపరచడానికి తన జీవితాన్ని గడిపారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 2.5 మిలియన్ల మంది పేదలకు సహాయాన్ని అందజేస్తూ మానవతావాద ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. ఈయన స్థాపించిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. ఈయన స్పెయిన్లో జన్మించారు. తరువాత భారతదేశానికి వచ్చారు. ఈయన స్థాపించిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డిటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఎంతోమంది పేదలకు గృహాలు కట్టించింది. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పలు పాఠశాలలను కూడా నిర్మించింది. 2009లో ఈయన స్థాపించిన ఆర్డిటి నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయింది. విన్సెంట్ ఫెర్రర్ మోంచో 2009 జూన్ 19న మరణించారు. ఈయన సమాధి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో ఉంది. ఈయన విదేశీయుడైనప్పటికీ తెలుగు ప్రజలకు ఎంతో మేలు చేశారు. ఈయన బయోగ్రఫీ చూద్దాం. జననం 1920 ఏప్రిల్ 9, ప్రదేశం బార్సిలోనా, స్పెయిన్. మరణం 2009 జూన్ 19. అప్పటికే ఆయన వయస్సు 89 సంవత్సరాలు. ప్రదేశం అనంతపూర్, ఇండియా. జాతీయత స్పానిష్. పౌరసత్వం ఎన్ఆర్ఐ, నాన్ ఇండియన్ రెసిడెన్షియల్. వృత్తి జెస్యూట్ మిషనరీ, హ్యుమానిటేరియన్. ఆయన హ్యుమానిటేరియన్ వర్కర్గా చాలా సుపరిచితులు. పురస్కారాలు ప్రిన్స్ ఆఫ్ ఎష్యూరియస్ అవార్డ్ ఫర్ కాంకార్డ్. ఇంకా ఆయన జీవిత చరిత్రను తెలుసుకుందాం. బాల్యం, యవ్వనం. విన్సెంట్ ఫెర్రర్ 1920 ఏప్రిల్ 9న స్పెయిన్లోని బార్సిలోనాలో జన్మించారు. అతను యవ్వనంలో కొంతకాలం POUM అనగా వర్కర్స్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ యూనిఫికేషన్తో అనుబంధంగా ఉన్నారు. 16 సంవత్సరాల వయసులో ఆయన స్పానిష్ అంతర్యుద్ధంలో సేవ చేయడానికి మిలిటరీ చేత పిలుపొందారు. ఆయన ఎబ్రో యుద్ధంలో అనగా 1938లో క్యాటలాన్ ఫ్రంట్ పతనం తర్వాత ఫ్రాన్స్కు రిపబ్లికన్ సైన్యం తిరోగమనంలో పాల్గొన్నారు. ఆయన అర్జెలెస్ సుర్ మెర్ నిర్బంధ శిబిరంలో కొంతకాలం నిర్బంధించబడ్డారు. ఆయన సంఘర్షణలో ఎటువంటి నేరాలు చేయనందున ఆయన స్పెయిన్కు తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. ఫ్రెంచ్ అధికారులు హెండయాల్లోని ఫ్రాంకో యొక్క స్పానిష్ అధికారులకు అప్పగించారు. ఆయన గెలీషియాలోని బెటాంజోస్ సమీపంలో ఉన్న నిర్బంధ శిబిరంలో నిర్బంధించబడ్డారు. ఆయన చివరకు శిబిరం నుండి విడుదల చేయబడ్డారు. అయినప్పటికీ ఆయన మరో 2 సంవత్సరాల సైనిక సేవను చేపట్టవలసి వచ్చింది. ఆయన డిశ్చార్జిలో అతను యుద్ధ సంవత్సరాలు, అతని ఖైదు, అతని 2వ స్పెల్ సైనిక సేవతో సహా సైన్యంలో 7 సంవత్సరాలు పూర్తి చేశారు. 1944లో ఆయన తన న్యాయ విద్యను విడిచిపెట్టి జెస్యూట్ అయ్యారు. ఇంకా ఆయన మిషనరీ పని చూద్దాం. మిషనరీ పని ఆయన 1952లో
జెస్యూట్ మిషనరీగా భారతదేశానికి వచ్చారు. 1958లో పేదలకు సహాయం చేయడంపై తన దృష్టిని పెంచాలని నిర్ణయించుకున్న తర్వాత ఆయన అనుచరుల బృందం మన్మాడ్, ముంబైకి ఉత్తరంలో రూరల్ డెవలప్మెంట్ అసోసియేషన్ని సృష్టించారు. ఈ సంస్థ 12 ఎకరాల స్థలం, పాఠశాలతో ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంతాలలో సంక్షోభం కారణంగా చాలామంది రైతులు వలస వెళ్లాలనుకున్నప్పటికీ విన్సెంటే ఫెర్రర్ స్థానిక రైతులను బావులు త్రవ్వమని ప్రోత్సహించారు. నేను మీకు గోధుమలు, నూనెతో చెల్లిస్తాను అని చెప్పారు. ఆయన రుణంపై వడ్డీ ఛార్జీలు లేదా హామీలు లేకుండా నీటి పంపులను వారికి సరఫరా చేశారు. ఈ సంస్థ 3000 బావుల నిర్మాణంలో పాలు పంచుకుంది. ఆ సమయంలో అత్యధికంగా చదివిన భారతీయ పత్రికలలో ఒకటైన ది ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో 1968లో ది సైలెంట్ రెవల్యూషన్ అనే వ్యాసం ప్రచురింపబడిన తరువాత ఆయన పనిని వారి ప్రయోజనాలకు ముప్పుగా భావించిన భారతీయ అధికారులు ఆయన్ని బహిష్కరించారు. అయితే 1 సంవత్సరం తర్వాత అతను తిరిగి రావడానికి అనుమతి పొందారు. ఆంధ్రప్రదేశ్లోని పేదరికంతో ఉన్న అనంతపురం నగరంలో తన పనిని కొనసాగించడానికి అనుమతించబడ్డారు. ఆయన 1970లో జెస్యూట్లను విడిచిపెట్టారు. అయితే ఆయన ఆంగ్ల భార్య, మాజీ జర్నలిస్ట్ యానే ఫెర్రీతో కలిసి తన మానవతావాద పనిని కొనసాగించారు. తిరిగి వచ్చిన తర్వాత అనంతపురంలో మరో ప్రాజెక్టును ప్రారంభించారు. ఆయన మళ్ళీ నీటిపారుదల వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఈసారి పూర్తిగా నిర్మానుష్యంగా ఉన్న ఎడారి ప్రాంతంలో ఆయన అక్కడ స్థాపించిన సహకార పని పద్ధతి లింక్డ్ బ్రదర్హుడ్ పేరుతో వెళుతుంది. ప్రతి రైతుకు తన స్వంత బావిని తవ్వడంలో సహాయం అందించబడుతుంది. పని పొడవుకు పదార్థం, ఆహారం. ఇది పూర్తయినప్పుడు రైతు కూడా అదేవిధంగా ఇతరులకు సహాయం చేస్తారు. విన్సెంట్ 1969లో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ని స్థాపించారు. ఇది దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని బలహీన, వెనుకబడిన వర్గాల పురోగతికి కట్టుబడి ఉన్న ఒక ప్రభుత్వేతర సంస్థ. 1969లో ప్రారంభమైనప్పటి నుండి మహిళలు, పిల్లలు, వికలాంగులకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ గ్రామీణ పేదల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి సంస్థ కృషి చేసింది. ఇది అభివృద్ధిలోని అన్ని రంగాలకు సంబంధించిన సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలను క్రమంగా అమలు చేసింది. విన్సెంటే ఫెర్రర్ ఫౌండేషన్. ఫెర్రర్ 1969లో ఆంధ్రప్రదేశ్లో తన భార్య అన్నా ఫెర్రర్తో కలిసి విన్సెంటే ఫెర్రర్ ఫౌండేషన్ను ప్రారంభించారు. ప్రధానంగా దళిత కులాలు, వ్యవస్థీకృత బావులు, నీటిపారుదల వ్యవస్థలతో పనిచేసే ఫౌండేషన్ 3 ఆసుపత్రులు, 1 ఎయిడ్స్ క్లినిక్, 1 కుటుంబ నియంత్రణ కేంద్రం, 14 గ్రామీణ క్లినిక్లు, 1700 పాఠశాలలు, దాదాపు 30,000 ఇళ్ళు, 3 మొక్కలు నాటడానికి నిధులు సమకూర్చింది. మిలియన్ చెట్లు. ఫౌండేషన్ యొక్క పని 2.5 మిలియన్లకు పైగా ప్రజల జీవితాలను మెరుగుపరిచింది. 1998లో ఆయన కాంకార్డ్ కోసం స్పెయిన్ ప్రిన్స్ ఆఫ్ ఆస్టూరియాస్ అవార్డును అందుకున్నారు. ఫెర్రర్ 2009 మార్చి 20న సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్, ఒక స్ట్రోక్తో బాధపడుతూ అనంతపురం ఆసుపత్రిలోని అత్యవసర వార్డులో చేరారు. ఆయన 2009 జూన్ 19న 89 సంవత్సరాల వయసులో కార్డియో రెస్పిరేటరీ వైఫల్యంతో మరణించారు. ఈయన మరణానికి అప్పటి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. విదేశీయుడైనప్పటికీ తెలుగు నేలకు ఎంతో సాయం చేశారు. ప్రస్తుతం ఈయన భార్య అన్నా ఫెర్రర్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ బాధ్యతలను చూస్తున్నారు. ఈ సంస్థ ప్రస్తుతం అనంతపురం జిల్లా శ్రీ సత్యసాయి జిల్లాలో విస్తరించి ఉంది. ఇల్లు లేని పేదలకు సొంత ఖర్చులతో గృహాలను నిర్మిస్తుంది.
ఇంకా ఈ సంస్థ ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు చూద్దాం. 2009 మే 14న స్పానిష్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ కోఆపరేషన్, మినిస్ట్రీ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ విసెంటే ఫెర్రర్ కోసం జాతీయ అవార్డులను రూపొందించినట్లు ప్రకటించింది. అభివృద్ధి చెందుతున్న కార్యకలాపాలు, విద్యా అనుభవాలు, విద్యా ప్రాజెక్టులు లేదా ప్రపంచ పౌరసత్వం, కరుణ, పేదరిక నిర్మూలనకు నిబద్ధత, దాని కారణాలు, స్థిరమైన వాటి కోసం విద్యార్థుల క్రియాశీల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, అవగాహన కల్పించి విమర్శనాత్మక ఆలోచనలను అభివృద్ధి చేయడం వంటి ప్రతిపాదనలకు పబ్లిక్గా నిధులు సమకూర్చే పాఠశాలలకు ఇది రివార్డ్ చేస్తుంది. 2009 జూలైలో స్పెయిన్ ఎయిర్బస్ 320లలో ఒకదానికి మిషనరీ పేరు పెట్టనున్నట్లు ప్రకటించింది. విసెంటే ఫెర్రర్ ఫౌండేషన్తో సంతకం చేసిన ఒప్పందం ప్రకారం 2010 ఫిబ్రవరి 1న ఒక స్వతంత్ర బృందం నోబెల్ శాంతి బహుమతికి విన్సెంట్ ఫెర్రర్ ఫౌండేషన్ను నామినేట్ చేసింది. నోబెల్ శాంతి బహుమతిని ఈ సంస్థ తిరస్కరించింది. ఈ సంస్థలో ప్రస్తుతం 500 మంది దాకా పనిచేస్తున్నారు. ఇంకా మరి ఫాదర్ గారు, విన్సెంట్ ఫెర్రర్ ఫాదర్ గారు ఆయన తీసుకున్నటువంటి అవార్డులు, ఆయన్ని గౌరవించి ఆయనకి ఇచ్చినటువంటి అవార్డులని చూద్దాం. 1998లో కాంకర్డ్ కోసం ప్రిన్స్ ఆఫ్ ఆస్టూరియాస్ అవార్డ్, 2 ఎస్పానోల్ యూనివర్సల్ 1998లో, 2000లో సియోటా అటానమస్ సిటీ సహజీవనం అవార్డు, 2000లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పేదరిక నిర్మూలన కమిషన్ సభ్యుడు, 2000లో క్యాటలోనియా సెయింట్ జార్జ్ క్రాస్ యొక్క సాధారణీకరణ, 2000లో జనరల్ కౌన్సిల్ ఆఫ్ బార్ హ్యూమన్ రైట్స్ అవార్డు, 2001లో 20వ శతాబ్దపు చరిత్రలో యునెస్కో ప్రముఖ వ్యక్తి, 2002లో స్పానిష్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ అఫైర్స్ నుండి సివిల్ ఆర్డర్ ఆఫ్ సోషల్ సాలిడారిటీ గ్రాండ్ క్రాస్, 2002లో స్పానిష్ ఒలింపిక్ కమిటీ ఒలింపిక్ స్పిరిట్ అవార్డు, నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. మరి విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మరి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు పేదల పాలిట ఒక ఆశాజ్యోతిగా మరి వారి జీవితాల్లో వెలుగులు నింపి నేటికి మరి రూరల్ ఏరియాలకు ఆయన ఎంతగానో మరి సేవ చేస్తూ ఉన్నారు. ఆయన స్థాపించినటువంటి సంస్థ ద్వారా నేటికి మరి ఎంతోమంది పేదలు లబ్ధి పొందుతూనే ఉన్నారండి. ఈయన స్థాపించినటువంటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే ఎంతోమంది పేదలకు గృహాలు కట్టించింది. మరి ఈయన స్థాపించినటువంటి ఈ యొక్క ప్రాజెక్టు ఇదంతా కూడా నోబెల్ శాంతి బహుమతికి కూడా ఇది నామినేట్ అయింది. అయితే ఫ్రెండ్స్, మరి ఈయన సమాధి మనం చూడాలనుకుంటే ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో ఉంది. విన్సెంటే ఫెర్రర్ మోంచో గారు 2009 జూన్ 19న మరణించారు. ఈయన సమాధి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో ఉంది. ఈయన విదేశీయుడైనప్పటికీ తెలుగు ప్రజలకు, అది కూడా ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో ఎంతోమంది ప్రజలకు ఎంతో మేలు చేశారు. మరి విన్నారు కదా ఫ్రెండ్స్. మరి ఇలాంటి ఇంకా ఎన్నో విలువైన విషయాలు, చక్కని వీడియోలు డైలీ అప్లోడ్ చేస్తూ ఉన్నామండి మన ఛానల్ నుండి. మరి మీరైతే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మరి మనవి చేస్తూ ఉన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.
లైక్ చేయండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.